తండ్రి మీ నామం పూజించబడి కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరిన కాక ఆనాటికి కావలసిన మాకు మాట్లాడిన వారిని మన్నించినట్లు మాపలను మీరు మన్నించండి రక్షించండి ఆమె సాధన చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశలుంటున్న వారు మీరే మీ గర్భమునకు శ్వాసలుంటున్న వారుగానే ప్రసిద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత సమయమందున ప్రార్థించండి పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఇప్పుడు ఊరేగింపుగా తల్లి మరియమ్మ తీసుకుని నేనంటే మాత్రం కూడా భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్దాం. దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవుని ఆహ్వానిస్తున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్తుల అధికారంలోనే పాటుబడి శిల్వ మీద కొట్టబడి మరణం పొంది సమాధిని ఉంచబడిను. పాతాళంలోకి దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుంచి లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుంచి జీవించే వారిను చనిపోయిన వారిను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సహనం పునీతుల వారసం అందు ప్రజలను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
ఆశీర్వదింపబడిన వారగనే పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని కాపాడండి. అందరి ఆత్మలకు పరిపూర్ణంగా మీ కృపాను ఎవరికి అత్యవసరమో వాళ్ళందరినీ మోక్షాలను చేర్చండి. ఆమేన్. ప్రార్థనా చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణివే. 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 మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణివే. అనుగ్రహీత சின்னగా பண்ணுறேங்க.
పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరేక మాత మాత్రమే మా కొరకు నచ్చేది కొంచెం విన్నా ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అందరి ఆత్మలకు మరి ముఖ్యంగా మీ కృపారసం అత్యవసరము వారందరినీ మోక్షరాజ్యం చేర్చండి. ఆమేన్. 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 Yeah.
కూర్చోండి. కడప మేత్రాసనం తిరుపతి జగన్మాత పుణ్యక్షేత్రంలో మరీ తల్లి జన్మదిన వేడుకల వేళ ఈ రెండవ రోజు ఈ పండుగకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానం పంచుతున్నాం. జగన్మాత విచార సభ్యులే కాకుండా మిగతా ప్రాంతం నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, శ్రీకాళహస్తి నుంచి, ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ యొక్క దేవాలయంలో ఉన్నారు. వారందరికీ కూడా మా విచారణ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పంచుతున్నాము. ఈనాటి పూజ ఉద్దేశములు శ్రీమతి శ్రీ పులివెందుల రాజశేఖర్ జలజ వారి కొరకు, వారి క్షేమం కొరకు, వారి బిడ్డలు అవినాష్ ప్రణూషల మంచి ఆరోగ్యమును ఉజ్వల భవిష్యత్తును అందించమని, అదేవిధంగా మరణించిన శ్రీ పులివెందుల లాజరస్ రిక్కమ్మ వారి ఆత్మ నిత్య విశ్రాంతి కలుగులాగా ఈ పూజలో ప్రార్థిస్తున్నాము. జోస్కు మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రభాకర్ రెడ్డి సుమలత వారి కుటుంబానికి మంచి ఆరోగ్యమును ప్రసాదించి వారి బిడ్డను దీవించమని ఈ పూజలు సమర్పిస్తున్నాము. సురేంద్ర రెడ్డి విజయ వారి తలంపులు నెరవేరులాగా వారి మంచి ఆరోగ్యం, వారి బిడ్డల భవిష్యత్తును అనుగ్రహించమని ఈ పూజలు సమర్పిస్తున్నారు. దీప్తి హరికృష్ణారెడ్డి, నిహాంత్ రెడ్డి వారిని దీవించాలని, దీప్తికి మంచి ప్రసవం అనుగ్రహించమని ఈ పూజలు సమర్పిస్తున్నారు. డాక్టర్ కొండారెడ్డి వారి కుటుంబానికి దీవులు చేసిన వీరులు గ్రామం, మరి అదేవిధంగా డాక్టర్ కొండారెడ్డి మిస్టర్ ప్రతాప్ రెడ్డికి స్వస్థతను ఆరోగ్యం అనుగ్రహించమని పూజలు సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఓ రాజశేఖర్ వారికి మంచి భవిష్యత్తును దయచేయమని, ఉద్యోగం రావాలని సిస్టర్ నిరీష ఈ పూజలు సమర్పిస్తున్నారు. శ్రీకాంత్ మంచి ఉద్యోగమును, జీవితంలో స్థిరత్వాన్ని, భవిష్యత్తును అనుగ్రహించమని సిస్టర్ నిరీష ఈ పూజలు సమర్పిస్తున్నారు. మరణించిన ప్రదీప్ ఊరూరు వారికి ఆత్మ విశ్రాంతి దయచేయమని శాంతి మేరీ ఈ పూజలు సమర్పిస్తున్నారు. అసిస్సి శాంతి జైన్, అసిస్సి రోజ్ క్లేవ్ వీరికి మంచి ఆరోగ్యమును, చదువును, భవిష్యత్తును అనుగ్రహించమని సహాయమయమని ఈ పూజలు సమర్పిస్తున్నారు. సునీత పీటర్ వారి దేవుడికి కృతజ్ఞతగా మరియు రాను రోజు వారిని దీవించమని ఈ పూజలు సమర్పిస్తున్నారు. అల్లం నన్నయ్య వీరి ఆత్మ నిత్య విశ్రాంతి అనుగ్రహించమని ఈ పూజలు సమర్పిస్తున్నాము. ఉత్తరించిన స్థలంలోని ఆత్మలు, దిక్కులేని ఆత్మలు వీరి మోక్షంలో చేర్చుకోమని నర్సి యేసురత్నం వారికి ఈ పూజలు సమర్పిస్తుంది. ప్రవీణ్ బాబు దాసి వీరి బర్త్డే సందర్భంగా వారిని దీవించాలని ఈ పూజ సమర్పిస్తున్నాను. నైనా భవిజ్ఞానం మంచి ఆరోగ్యమును, చదువును అనుగ్రహించమని ఈ పూజలో ప్రార్థిస్తున్నాము. అభిషేక్ బీటెక్ కంప్లీట్ చేశాడు, ఆయన ఉద్యోగం రావాలని భవిష్యత్తు అనుగ్రహించమని కల్పన ఈ పూజ సమర్పిస్తున్నారు. కాళహస్తి నుంచి దేవాలయ బర్త్డే సందర్భంగా ఆ బిడ్డను దీవించి భవిష్యత్తు అనుగ్రహించమని పూజలో ప్రార్థిస్తున్నాము. మోజస్ పీటర్ లిరియా వీరికి మంచి చదువును మంచిగా ముగించి మంచి ఉద్యోగం ఆరోగ్యం కలుగులాగా పూజలు సమర్పిస్తున్నాము. అభిలాష్ దీప్తికి వారి యొక్క తలంపులు నెరవేరాలని, వారి కుటుంబాన్ని అనుగ్రహించాలని ఈ పూజలో ప్రార్థిస్తున్నాము. ఈ పూజతో ఈ యొక్క తలంపులతో పాటు ఇక్కడ చేరిన మీ అందరి ఉద్దేశంలో, మీ మనసులో ఉన్న కోరికలు, ఆశలు, తలంపులన్నీ కూడా ఈ పీఠం నుంచి భగవంతునికి తల్లి మరియ మాత ద్వారా ప్రార్థిస్తున్నాము, అర్పిస్తున్నాము. ప్రత్యేకమైన యొక్క జగన్మాత విచారణ దీవించాలని, ఈ విచారణ వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తాము. అందరూ లేచి నిలబడినట్లయితే ఈ పూజను ఆరంభించుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకు జగన్మాత విచారణ మరియ తల్లి జన్మదినోత్సవానికి మనం ఆధ్యాత్మికంగా మనల్ని సిద్ధపరుచుకుంటున్నాం. ఈ యొక్క దినాలలో రెండో రోజులో మనం ఉన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు మన యొక్క తల్లిదండ్రులను కానీ, మన యొక్క తోబుట్టులను కానీ, మనకున్నటువంటి
సమస్తానికన్నా దేవుణ్ణి మిన్నగా ప్రేమించాలని మనకు తెలియజేస్తున్నాయి. అయితే అనేక సార్లు అవి ఇచ్చినప్పుడు దేవుణ్ణి మరచి అవే ఇక్కడ ఉన్న వస్తువులు, ఈ లోక సంబంధాలే శాస్త్రమని జీవించిన క్షణాలను జ్ఞాపకం తెచ్చుకొని ఈరోజు పశ్చాత్తాపడుతూ ప్రభు యొక్క మన్నిపును దయచేయమని వేడుకుందాము. నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. నీ సన్నిధి నుండి వెడలిపోతిని, నీ ప్రేమ నుండి పారిపోతిని. తప్పిపోతిని నీ మార్గము నుండి, తప్పిపోతిని నీ మార్గము నుండి. తప్పిదము తెలిసినది తరలి వచ్చితిని, నా
నీవు నీ ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మాకు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పుత్రుడు జాబిలతో చూడు. క్రీస్తును నమ్ముకున్న వారు నీ నుండి నిజమైన స్వాతంత్రమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని చిత్తమును ఎవరు గ్రహింపగలరు? మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనముల వరకు. దేవుని ఆలోచన ఎవరికి తెలియను? ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును. నశ్వరమైన మా దేహము మా ఆత్మను కృంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని మందగింపచేయును. ఈ భూమి మీది వస్తువులను తెలుసుకునేటే మాకు కష్టము. చుట్టుపట్లనున్న వారిని గ్రహించుటకే మేము యాతన పడవలేను. ఇక స్వర్గలోక విషయములను అర్థం చేసుకోగల వాడెవడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తము ఎవరు తెలుసుకోగలరు? ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమి మీది నరులు రుజుమార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, రక్షణ పొందుచున్నారు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. నీవు అతనిని సేవక మాత్రుడిగా కాదు,
నీ ప్రియ సోదరునిగా స్వీకరించుము. రెండవ పఠనము పునీత పౌలు ఫిలెమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుంచి 10 వరకు మరియు 12 నుంచి 17 వరకు. సహోదరులారా, క్రీస్తునందు శాసించుటకు బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. యేసుక్రీస్తు కొరకు రాయబారి ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఒనేసిముకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలేనని ఉన్నది. కానీ నాకు సాయం చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీకు ఇష్టం వచ్చిన ప్రకారం చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమీ చేయను. ఒనేసియు నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతని తిరిగి శాశ్వతముగా పొందుటయే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున ప్రభువు విషయమున నీవు అతడు ఎంతటి వాడు కాగలడో కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతం ఇచ్చినట్లే అతనికి స్వాగతమిమ్ము. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్గము నేనని, సత్యము నేనని, జీవము నేనని పలికెను. మార్గము నేనని, సత్యము నేనని, జీవము నేనని పలికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదియు నేనని, అంత్యము నేనని, సర్వము నేనని పలికెను. ఆదియు నేనని, అంత్యము నేనని, సర్వము నేనని పలికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు,
నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్ద వచ్చుటకు నాకు ఎలా ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందరి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆరోగ్యరాజు జన్మదిన సందర్భముగా ఈ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యము, చదువు, భవిష్యత్తు అందించమని వేడుకున్నాము. జీవము గల ప్రభు యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు. వారు అన్నీ చేస్తారు. పిల్లల జన్మదినాలు ఈరోజే చాలామంది బర్త్డే అని పూజలు పెట్టించారు, ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, వాళ్ళ పండుగలు బాగా చేయాలని ఆశపడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు. అట్లనే తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజులో చాలామంది ముసలోళ్ళ మంటలు వేసి సరిగ్గా పట్టించుకోకుండా తల్లిదండ్రులను ఆ విధంగా కూడా ఉన్నారు. ఏదప్పుడు చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి చిన్న పనులు చేస్తుంటారు, చిన్న చిన్న గిఫ్ట్లు, బహుమతులు. ఈనాడు యావత్ కథోలిక శ్రీ సభ దేవుడు మనకు ప్రసాదించిన మన మరియ తల్లి దేవమాత జన్మదినాన్ని కొనియాడుతున్నాము. చాలా చోట్ల నవదినాలు జరుపుకుంటున్నారు. మన ప్రాంతంలో వెలాంగినిలో ఎంతో గొప్పగా, దక్షిణ భారతదేశంలో గొప్పగా వేడుకలు జరుగుతున్నాయి. మన మేత్రాసనంలో కడపలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో గొప్పగా గత 9 రోజుల నుంచి వేడుకలు జరుగుతున్నాయి మరియ తల్లి జన్మదినాన్ని జరుపుకునేదానికి. అందులో భాగంగా మనం మన జగన్మాత విచారణలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ వేడుకలు గొప్పగా 3 రోజులు నిర్వహించుకుంటున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీ సభలో ఎన్నో పండుగలు ఉన్నాయి. రక్షకుడైన యేసు స్వామి పండుగలు ఉన్నాయి, మరియ తల్లి పండుగలు, పునీతుల పండుగలు. ఈ పండుగలన్నీ కూడా మనలో విశ్వాసాన్ని బలపరిచి, నూరిపోసి, ఇంకా దేవునికి మరింత దగ్గరగా చేర్చి, దేవాది దేవుని దీవెనలు మన పైన ఎవరైతే ఆ దేవుని దరి చేరుతారో వాళ్ళందరిపైన రావాలని చెప్పేసి ఆశిస్తుంటాము, తలస్తుంటాము. పునీతులందరికీ కూడా సామాన్యంగా వారు చనిపోయిన రోజున శ్రీ సభలో పండుగ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో తనువు చాలించి స్వర్గంలో జన్మించారు, నిత్య జీవంలో ప్రవేశించారు. వారు దేవునితో, దేవుని సన్నిధానంలో నిరంతరం అక్కడ వాసమై ఉన్నారు. అందుకోసం వాళ్ళని పునీత అంతోని వారా మా కోసం ప్రార్థించండి, పునీత జోజప్ప గారా మా కోసం ప్రార్థించండి అని పునీతులను వేడుకుంటూ ఉంటాం. కేవలం బైబిల్లో 3 వ్యక్తుల జన్మదినాలు మాత్రమే మనం గుర్తుంటాము, వాటిని మనం చేసుకుంటాము. మొట్టమొదటగా మన రక్షకుడైన యేసు స్వామి దేవుడు మనిషి అవతారం ఎత్తి ఈ లోకంలో మనిషిగా జన్మించిన పండుగను క్రిస్మస్ పండుగగా యావత్ ప్రపంచం చేసుకుంటుంది. రెండవదిగా బప్తిస్మ యోహాను. ఈ యొక్క రక్షకుడైన యేసు స్వామి రాకను తెలియచేయడానికి, ప్రజలకు చూపించడానికి ఆయన ఒక దూతగా, మార్గ చూపరిగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన వారు ఈయననే అని బప్తిస్మ యోహాను యేసు ప్రభువును ప్రజలకు చూపించాడు. అలనాటి పాలకులు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నువ్వేమన్నా మెస్సయ్యవా, రక్షకునివా, లేకుంటే ఒక ప్రవక్తవా అన్నప్పుడు నేను రక్షకుని దారిని, బాటను చూపించడానికి వచ్చాను. ఆయన చెప్పుల వారునైనను విప్పేదానికి నాకు అర్హత లేదు.
నేను కేవలం మార్గచూపరిని అని చెప్పి ఆయన రక్షకుని రాకను ఎరిగించడానికి వచ్చాడని చెప్తాడు. ఈ యోహాను పుట్టినరోజు మనం జరుపుకుంటాం. మూడవదిగా ఈ రక్షకునికి దేవాది దేవుడు మనిషి అవతారం ఎత్తాలంటే ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆయన సృష్టి ఆరంభంలోనే ఈమెను జన్మ పాపం లేకుండా ఒక స్త్రీని కలుగు చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క పతనమైన పాపంలో కూడుకునిపోయిన మానవాళిని రక్షించాలి అని అనుకున్నాడో అప్పుడే మరియ తల్లిని కూడా కలుగు చేయాలని దేవుడు అనుకున్నాడు అని ప్రవక్తలు, వేద పండితులు, శ్రీ సభ బోధిస్తుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి జన్మదినము మనం జరుపుకుంటే ఎంతో గొప్ప శ్రేయస్కరము, భాగ్యము, ఆనందము, బాధ్యత కూడా. మరియ తల్లి జననం గురించి బైబిల్లో రాయబడలేదు, మనకు ఆధారాలు సరిగా లభించవు. ఆమె దైవ పిలుపు, ఆమె జీవితము, తర్వాత రక్షకుడితో ఏ విధంగా నడిచిందో, యేసు శ్రమలలో ఏ విధంగా ఉన్నదో, ఆయన సరిపోయినంత వరకు ఆయనతో ఉండి ఆ తర్వాత ఉత్థానమైన తర్వాత అపోస్తలులతో ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ మరియ తల్లి జననం గురించి తగిన ఆధారాలు బైబిల్లో లేవు. అయితే తిరుసభ నమ్మిన సిద్ధాంతాల ప్రకారం కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, ట్రెడిషన్స్ అంటారు, ట్రెడిషన్స్, కల్చర్స్, వీటి ప్రకారం మరియ తల్లి జననం గురించిన 3 రకాల ఆధారాలు ఉన్నవి. అందులో మొట్టమొదటి క్రీస్తు శకము 580 సంవత్సరంలో ది నేటివ్ శాంతా మరియే అనే ఒక గ్రంథం ఉంది, ఒక బుక్. దాని ప్రకారము మరియ తల్లి బెత్లెహేములో జన్మించినది అని రాయడం జరిగింది. ఇవి మా తర్వాత మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు, నేను కల్పించినది కాదు, ఇది మీరు అక్కడ కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా ది నేటివ్ శాంతా మరియే అనగా మరియమ్మ జన్మదినము అని అర్థం. దాని గురించి జననం గురించి 580లో ఆధారంగా మరియమ్మ బెత్లెహేములో జన్మించినది. ఇక్కడే ఈమె చదువు, పెంపకము, కొద్ది చదివినప్పుడు కూడా అక్కడే ఆమె అవి చేసినది. అక్కడ ఒక లొరెట్టో అనే హౌస్ ఉందంట, ఇల్లు, దానిలో మరియమ్మ పెరిగింది అని ఈ యొక్క ఆధారము మనకు చూపిస్తుంది. అదేవిధంగా గబ్రియేలు సన్మనస్కుడు మరియమాతకు మంగళవార్త చెప్పింది కూడా ఈ ఇంటిలోనే అని ఈ యొక్క ఆధారం చూపిస్తుంది. మరి ఈ యొక్క ఆధారాన్ని చాలామంది పాపుగారులు కూడా ఇది నిజమే అన్న విధంగా బలపరిచారు. మొట్టమొదటిగా 1147లో 2వ పౌలు పాపు గారు దీనిని ఆమోదించారు, ఈ యొక్క వాదనను. ఆ తర్వాత జూలియస్ పాపు గారు 1507 సంవత్సరంలో, సింహరాయుడు పాపు గారు 1519 సంవత్సరంలో, 1535లో 3వ పౌలు పాపు గారు, 1565లో 4వ బర్తినాలు పాపు గారు, 1586లో సిక్స్టూస్ అనే పాపు గారు, 1698లో ఇన్నోసెంట్ 12వ ఇన్నోసెంట్ అనే పాపు గారు, వీరందరూ కూడా ఈ వాదనను బలపరిచారు, దీన్ని ప్రచారం చేశారు. ఇది మొదటి వాదన, మొదటి ఆధారం, బెత్లెహేములో జన్మించింది అని. ఇక రెండవ మూలం, రెండవ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, మరియమ్మ బెత్లెహేములకు దగ్గరలో ఉన్న 3 మైళ్ళ దూరంలో ఉన్న సెఫోరిస్ అనే గ్రామంలో మరియమ్మ గారు జన్మించినట్లుగా ఈ రెండవ మూలము ఆధారం తెలియజేస్తుంది. ఈ ప్రదేశంలోనే కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, పునీత హెలెనా, సెయింట్ హెలెనా అంటారు, వారి కుమారుడైన కాన్స్టంటైన్ ఈ ప్రదేశంలో గొప్ప చర్చిని నిర్మించాడు. దానికి కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మరియమ్మ ఇక్కడే జన్మించినది అని ఈ యొక్క వాదన బలపరుస్తుంది. కానీ మరియమ్మ గారు ఇక్కడ ఖచ్చితంగా జన్మించింది అని చెప్పలేము, కానీ మరియమ్మ గారు ఇక్కడ పెరిగినట్లు తప్పకుండా ఆధారాలు ఉన్నాయి. మరియమ్మ గారు అక్కడ తమ యొక్క తల్లిదండ్రులతో కలిసి ఆమె పెరిగింది అని చెప్పేసి ఈ యొక్క రెండవ మూలము మనకు చెప్తూ దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మూడవ మూలము, మూడవ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, మరియమ్మ గారు జెరూసలేములో జన్మించారు. సెయింట్ ఆండ్రూ ఆఫ్ క్రీట్, పునీత ఆండ్రూ అనే వ్యక్తి 680 క్రీస్తు శకంలో ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క విషయాన్ని తన గ్రంథంలో
సవివరంగా రాశాడు. ఈమె జెరూసలేములో జన్మించింది అని ఆయన కొన్ని ఆధారాలు చూపుతాడు. ఇవి కాకుండా కొన్ని బైబిల్లో ఇక్కడున్న ఈ గ్రంథాలలో కాకుండా కొన్ని గ్రంథాలు అపోక్రిఫికల్ గ్రంథాలు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఈ బైబిల్లో లేవు, కానీ కొన్ని ఉన్న వాటిని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. దీంట్లో ప్రధానమైనది ప్రోటో ఎవాంజలియం ఆఫ్ సెయింట్ జేమ్స్ అంటారు. అనగా అపోస్తుడైన యాకోబు ఒక సువార్తను రాశాడు. నలుగురు సువార్తికులు ఎలా రాసిస్తున్నారో జేమ్స్ యాకోబు కూడా గ్రంథాన్ని రాశాడు. ఆయన మరియమ్మ గారి జననం గురించి చాలా విషయాలు స్పష్టంగా ఆయన తన గ్రంథములో సువార్తలో తెలియపరిచాడు. దీని ఆధారంగా మరియమ్మ తల్లిదండ్రులైన అన్నమ్మ, జోకీం వీళ్ళు మంచి ధనిక కుటుంబమునకు చెందిన వ్యక్తులుగా చరిత్ర చెప్తుంది. వీళ్ళు సావుకారులు. అయితే దేవుని ఎంతో భయభక్తి కలిగి జీవించిన వారు, చాలా గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తులు. అయితే అన్నమ్మకు చాలా ఏళ్ళు బిడ్డలు లేరు అంట. బిడ్డల సంతానం లేదు. అన్నమ్మ దేవుని ప్రార్థన చేసిందంట. ఇదిగో తండ్రి, నాకు బిడ్డలు ప్రసాదించు. అబ్రహాము, సారాకు ముసలి ప్రాయంలో కూడా నువ్వు బిడ్డల సంతానం కలుగు చేశావు. నాకు కూడా నా మొరను ఆలకించి ఒక బిడ్డను నాకు ఇవ్వు. ఆమెను తిరుగు నీకే అంకితం చేస్తాను. ఆ బిడ్డ మగ బిడ్డ అయినా పర్వాలేదు, ఆడబిడ్డ అయినా పర్వాలేదు, నాకు ఒక బిడ్డను ప్రసాదించు అని ప్రార్థించిందట అన్నమ్మ. ఆమె మొరను ఆలకించిన దేవుడు ఆమెకు ఒక బిడ్డను ప్రసాదించాడు. ఆమె ప్రసవం అయిన తర్వాత పక్కలో ఆమె పంతోడు ఉంది ఒక బిడ్డలో. తర్వాత ఆమె ఏ బిడ్డని చూడలేదంట. ఆమె తన పని మనిషి మెయిడ్ అంటారు. ఆమెకు చెప్పి ఏమి బిడ్డ చూసి చెప్పు అన్నట. ఆమె పోయి చూసి వచ్చి ఆడబిడ్డ అని చెప్పినట. ఆమె సంతోషించినట. దేవా నీకు స్తోత్రం, ఈ బిడ్డను నీకే నేను సమర్పిస్తాను అని చెప్పేసి మరియమ్మ ఆ విధంగా అన్నమ్మ ప్రార్థించినట. ఆ విధంగా దేవుని యొక్క కృపలో, దేవుని అనుగ్రహంలో ఆమెను ఆ విధంగా పెంచింది అని ఈ యొక్క గ్రంథము తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మరియమ్మ గారు రక్షణ చరిత్రలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత్ర కలిగి ఉన్నారు. సాక్షాత్ దేవుడే ఆయన ఈ లోకంలోకి తన కుమారుని పంపించాలి, సాక్షాత్ దేవుడే ఈ లోకంలో అడుగుపెట్టాలంటే ఒక స్త్రీ ఆయన ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ గురించి ఇందాక సువిశేషంలో ఎలిజబెత్ అమ్మ, స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. ఏ విధంగా? నీ గర్భంలో ఉండేది మనిషి కాదు, సాక్షాత్ దేవుడే నరము తాకెత్తబోతున్నాడు, అంతటి భాగ్యము పొందినావు నీవు అని విధంగా మరియ తల్లిని దేవుడు తన యొక్క రక్షణ చరిత్రలో ఆ యొక్క రక్షణ మార్గంలో ఆమెను కూడా ఎన్నుకొని కలుగు చేశాడు. ఈ యొక్క మరియమాత ద్వారానే రక్షకుడు రానున్నాడని ప్రవక్తలు ఎన్నో తన గ్రంథాల్లో ఎన్నో చోట్ల మనకు తెలియజేశారు. మీకా గ్రంథము 5:2, మత్తయి సువార్త 2:6 చూసినట్లయితే, యూదా సామ్రాజ్యంలో అత్యల్పమైన బెత్లెహేమ, నీ నుండే ఇజ్రాయేలును పాలించే రాజు పుడతాడు. అదే విషయాన్ని యెషయా 7:14, మత్తయి 1:23లో ఒక కన్య గర్భము ధరించి కుమారుని కన్ను, అతని ఇమ్మానుయేలు అని పిలిచగలరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఈ యొక్క మరియమ్మ ద్వారా దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టినాడని చెప్పేసి శ్రీసభ నమ్ముతుంది. మత్తయి 1:25లో మరియమ్మ ఒక శిశువును కని దేవదూత చెప్పినట్లు అతనికి యేసు అను పేరు పెట్టెను. ఈ యొక్క యేసు దేవుడు అన్న దానికి ఉదాహరణ యోహాను సువార్త 1:1 చూస్తాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు ఈ లోకంలో మనిషి అవతారమెత్తి మన మధ్య వసించెను. ఈ విధంగా మరియ తల్లి ఈ యొక్క దేవుని ఈ యొక్క మానవతారం ఎత్తాలంటే, మనిషి అవతారం ఎత్తాలంటే తన పాత్రను, తన అంగీకారాన్ని పూర్తిగా తెలియచేసి దేవుని చిత్తానికి తలవంచి జీవించిన గొప్ప వ్యక్తి మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు యావత్తు శ్రీ సభ అందులో భాగమైన మనం కూడా మరియ తల్లి పండుగను చేసుకుంటున్నాము.
ఈ పండుగ మనకిచ్చే సందేశం ఏంటి, మరి తల్లి వలన మనకు ఏమి కలుగుతుంది అని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే, ధ్యానం చేసుకున్నట్లయితే ఎన్నో మనకు లభిస్తాయి, ఎన్నో వరాలు. మొట్టమొదటిగా ఈ మరియమ్మ ద్వారానే దేవుడు మరియమ్మను మొట్టమొదటిగా మనకు తల్లిగా ప్రసాదించాడు. సిలువలో తన యొక్క శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పి మరియమ్మను శిష్యులకు అప్పచెప్పాడు. ఆ శిష్యులను అనుసరించిన మనల్ని కూడా, మానవాళ్ళందరికీ కూడా ఆమెను తల్లిగా ప్రసాదించాడు. మరియ తల్లి జీవితం చూసినట్లయితే ఆమె నిరంతరము ఇతరులకు సహాయపడాలి, తమ బిడ్డలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. మనం చూస్తాం కానాపల్లిలో వివాహంలో మరియమ్మ, యేసు, ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. అక్కడ వెళ్ళి వాళ్ళు పెళ్లి అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళిపోలేదు. ఆమెను ఎవరు పడితే మాకు అలాంటి అవసరం ఉంది, ఇబ్బంది ఉంది అని చెప్పలేదు. ఆమె అక్కడ కలిగి చూసిందో, మరి ఏమేమి ప్రేరణ కలిగిందో ఆమె అక్కడ లోటును చూసింది. అక్కడ ద్రాక్ష రసము, మన మామూలుగా మనం ఫంక్షన్లో భోజనం తక్కువైతే మనకు అంత బాగుండదు. కొన్నిసార్లు పరుగు పోతుంది, ఇంత బ్రహ్మాండం చేసినారు కానీ వచ్చిన వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా పెట్టలేదే అన్న విధంగా మాట్లాడుతుంటారు. మరి వారి సంస్కృతి ప్రకారం ఈ ద్రాక్షరసం ఇవ్వడం అనేది ఒక ఆచారం. అది అక్కడ పొదవైంది, తక్కువైంది. అప్పుడు మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తుంది. తెలుసు ఆమె గర్భంలో జన్మించినప్పటికీ కూడా ఈ యేసు దేవుడు, ఆయన అన్ని ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పి తన యొక్క ఆయనను మొరపెట్టుకున్నది. మొరపెట్టి ఇదిగో తన శిష్యులకు అన్నది, ఆ యొక్క శిష్యులకు ఇదిగో ఆయన చెప్పినట్టు చేయండి అని ఆమె ప్రార్థించింది, వారి యొక్క అవసరాన్ని తీర్చింది. మరి రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తిని, అనుగ్రహాన్ని మనకు దయచేసింది. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించి అద్భుతాలు చేసి మరణించి ఉత్థానమైన తర్వాత అపోస్తులందరూ కూడా వాళ్ళు ఎన్నెన్నో కలలు కన్నారు. ఆయన ఇక్కడే రాజ్యాన్ని ఏర్పరుస్తారు, మాకు మంత్రి మండలిలో స్థానం వస్తుందో, మాకు పదవులు వస్తాయి, ఎన్నెన్నో అనుకుని ఉండొచ్చు. కానీ వారి ఆలోచనలు వేరే, దేవుని యొక్క ఆలోచనలు వేరే. ఆయన మోక్షానికి వెళ్ళినప్పుడు తర్వాత వాళ్ళు బిక్కుగా భయంతో ఉన్నారు. మా కథ అయిపోయింది, మా గురువునే మా మాస్టర్ని చంపినారంటే మా కథ ఎంత అన్న విధంగా భయభక్తులతో వాళ్ళు వాకింగ్ వేసుకొని భయపడుతున్నారు. అటువంటి సమయంలో మరియ తల్లి వారికి తోడుగా ఉంటూ వారికి ధైర్యాన్ని నూరిపోసి విశ్వాసాన్ని బలపరిచి పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ఉంచేటట్టు వారికి సహాయం చేస్తుంది. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని ఆమె మనకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ధైర్యాన్ని కలుగు చేసింది. మరియమ్మ దేవుని మందస్సు అంటారు. దేవుని మందస్సు సాక్షాత్తు తన గర్భంలో, తన కడుపులో దేవునే నింపుకున్న మహాభాగ్యం పొందిన మరియమ్మ గారు ఆ దేవుని మనకందరికీ అందించడానికి, లేకపోతే మన దగ్గరికి ఆ దేవుని చేర్చడానికి, దేవుని దగ్గరికి మనల్ని చేర్చడానికి మరియమ్మ ఎంతగానో మనకు తోడ్పడుతుంది. మరి ఇకపోతే మరియమ్మ గారి దర్శనాలు ఈరోజు శ్రీ సభలో ఎన్నో చోట్ల మరియమాత పుణ్యక్షేత్రాలు వెలుస్తాయి. మన చర్చిలోనే ఆ మూల మరియమ్మ గారి వివిధమైన రూపాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం ఒక విధంగా. పోర్చుగల్ దేశంలో వాళ్ళు ఫాతిమా మాత అంటారు, మన దక్షిణ భారతదేశంలో బెలాంగిని మాత అంటారు, ఫ్రాన్స్ నగరంలో లూర్దు మాత అంటారు, ఇప్పుడు బురదల మాత అంటూ దేశంలో మరీ తల్లిని వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ వస్త్రధారణకు అనుకూలంగా ఆమెను డెకరేట్ చేసుకొని ఆమెను వాళ్ళు గౌరవిస్తున్నారు, సన్మానిస్తున్నారు. మరి మరీ తల్లి ఎన్నో చోట్ల దర్శనమిచ్చి ఆమె దేవుని యొక్క దీవెనలు, మేలులను మానవాళికి ప్రసాదిస్తుంది. పునీత ఫౌస్టీనా అనే ఒక పునీతురాలు ఈమె పోలండ్ దేశం నుంచి దివ్యకారుణ్య యేసు అంటే మీకు తెలుసు అనుకుంటారు. డివైన్ మర్సీ అనేది ఒక డివోషన్ ఉంది. దీన్ని వ్యాప్తి చేసింది పునీత ఫౌస్టీనమ్మ. ఈమెకు దేవుడు దర్శనమిచ్చి ఇదిగో నా యొక్క కనికరమును, నా యొక్క కృపను మానవాళికి అందచేయి. పాస్కా పండుగ తర్వాత వచ్చే ఆదివారం, 2వ ఆదివారం ప్రతి సంవత్సరం మనము దివ్య కారుణ్య పండుగను కొనియాడుతాం. దీనివలన సకల మానవాళికి దేవుడు తన కరుణను, కారుణ్యమును, క్షమాపక్షము అందజేస్తున్నాడు. ఈ యొక్క ఫౌస్టీనమ్మ గారికి ఒక స్పిరిచువల్ డైరెక్టర్ ఉన్నాడట. ఆమెకు భక్తి ఎక్కువ కాబట్టి ఆయన తెలుసు.
పౌష్టిక సిస్టర్ కన్యాస్త్రీ, పౌష్టిక నువ్వు నా కోసం ప్రార్థించు, నాకు ఒక ప్రత్యేకమైన తలంపు ఉంది, ఆ తలంపు నెరవేరినట్లు ప్రార్థించు అని చెప్పినారు. ఆ తలంపు కోసం ఆమె 9 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ప్రార్థించింది. అప్పుడు మరియ తల్లి ఆమె దర్శనం ఇచ్చిందట, ఇదిగో నేను పరలోక రాజ్ఞినే కాదు, నేను దయగల తల్లిని, నీ తల్లిని అని చెప్తున్నారు. ఇది ఆమె పౌష్టికం రాసిన తన బయోగ్రఫీలో, తన డైరీలో 330 పాయింట్ దాంట్లో నంబర్ 330లో పౌష్టికం రాసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరియ తల్లి ఎన్నో ప్రాంతాలలో వెలసి దేవుని యొక్క దీవుని కురిపిస్తుంది. నేను ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో చదువుకున్నాను. అక్కడ ఒక చోట డివినో అమోరే అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. డివినో అమోరే అంటే డివినో అంటే డివైన్, అమోరే అంటే లవ్, అమోరిస్ డివైన్ లవ్ అని దాని అర్థం. అక్కడ మరియ తల్లి పుణ్యక్షేత్రం ఉంది. రోమ్కు చివరన దాదాపు ప్రతి ఆదివారము 9-10 పూజలు ఉంటాయి. ఆ చర్చి వచ్చేసి దాదాపు అక్కడ పైన ఉంటుంది ఆ దేవాలయం. ప్రతి పూజకు కూడా గుడి నిండుతారు, బయట ఉంటారు. అది మరియ తల్లి పుణ్యక్షేత్రం. రోమ్ ఒకప్పుడు కష్టాల్లో ఉండి వేరే వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు పాపగారు ఆ రోమా ప్రజలందరూ పోయి అక్కడ ఊరేగింపుగా క్యాండిల్స్ ఎత్తుకొని పట్టుకొని అక్కడికి పోయి ఆ కొండ మీద పోయి ప్రార్థించారంట. ఇదిగో మరియమ్మ మా కోసం ప్రార్థించు, ఈ విపత్తు నుంచి, ఈ ఆపద నుంచి మనం రక్షించు అన్నారంట. వారి ప్రార్థన ఆలకించిన మరియ తల్లి ప్రార్థించి ఆ యుద్ధంలో వాళ్ళు రోమీయులు గెలిచేటట్టు చేశారు. దానికి కృతజ్ఞతగా అక్కడ గొప్ప పుణ్యక్షేత్రం డివినో అమోరే, దేవుని యొక్క ప్రేమ గల తల్లి అని చెప్పేసి పెద్ద పుణ్యక్షేత్రాన్ని వాళ్ళు అక్కడ స్థాపించారు. దాదాపు రోజుకు 7 పూజలు ఉంటాయి. సో ఈ విధంగా ఎన్నో చోట్ల మరియ తల్లి దర్శనమిచ్చి దేవుని యొక్క దీవెనలను, అపారమైన మేలులను, అద్భుతాలను మనకు ప్రదర్శిస్తుంది. మరియమ్మ గారు దేవుడు కాదు, కానీ ప్రియమైన సహోదరి సహోదరులు, ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకోబడి ఆమెను ప్రత్యేకంగా ఆశీర్వదించి అతని భాగ్యాన్ని అనుగ్రహించి ఈరోజు మోక్షంలో దేవుడు తన చెంతని కూర్చోబెట్టి ఆమె ద్వారా ఎనలేని మేలులను మనకు మానవానికి అందిస్తున్నాము. మరియ తల్లి ఎన్ని చోట్ల దర్శనం ఇచ్చింది. ఆమె ఎప్పుడు కూడా ఏదో నేను నాకు గౌరవం చేయండి, నన్ను పూజించండి, ఆరాధించండి, నేను మీకు అన్ని చేస్తున్నానని చెప్పలేదు. యేసుకు దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించండి, దేవుని బిడ్డలుగా జీవించండి, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి మంచిగా జీవించి దేవుని చిత్తాన్ని ప్రకారం జీవించండి అని బోధిస్తుంది. ఈరోజు ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం. చాలామందికి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కల్పించేయడం, అనారోగ్యంతో రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు మరియ తల్లి దగ్గర పోయి ప్రార్థిస్తున్నారు. కుటుంబంలో శాంతి లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, లేకుంటే జీవితంలో స్థిరత్వం లేక, ఒక ఉద్యోగం లేక, లేకుంటే యాక్సిడెంట్ పాలై రకరకాల సమస్యలతో పోయిన వాళ్ళందరూ కూడా మరియ తల్లి దగ్గర పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పోలేదు అంటారు. పునీత బెర్నార్డ్ ప్రార్థనలో మన మిక్కిలి నెనరుగల తల్లి అనే ప్రార్థన చెప్తున్నాం. తల్లి మీ దగ్గరికి వచ్చి మీ శరణు కోరిన వారు ఎప్పుడు కూడా ఉత్త చేతులతో, ఒట్టి చేతులతో పోరు. అవునా ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది చూసాం. ఇక్కడికి మన ఈ యొక్క సంఘ సభ్యులే కాకుండా జగన్మాత విచారణ చెందిన వాళ్ళే కాకుండా ఎవరెవరో వస్తున్నారు, ప్రార్థించారు. మాతో కొంతమంది చెప్పడం జరిగింది, మాతో ఇక్కడికి వచ్చినాక మాకు ఒక ప్రశాంతత లభిస్తుంది. నేను చాలా చర్చిలకు, చాలా దేవాలయాలకు పోయాను, కానీ ఇక్కడికి వస్తే మాకు ఒకలాంటి అనుభూతి కలుగుతుంది. ఈ మధ్యనే 2-3 జంటలు వచ్చి, ఇదిగో మేము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని మాకు బిడ్డలు లేరు, చాలా హాస్పిటల్ తిరిగాము, ఇక్కడికి వచ్చి మాకు ప్రార్థన చేసుకుంటే మాకు బిడ్డలు కలిగించింది మరియమ్మ. కాబట్టి మేము ఆమె కృతజ్ఞత తెలియజేయడానికి, దేవుడి వందనం తెలియజేసేదానికి మేము వచ్చాము. కాళహస్తి నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, ఇంకా ఎన్నో ప్రాంతాల నుంచి, విజయవాడ నుంచి వచ్చారు మాతో మాట్లాడిన వాళ్ళు. రకరకాలుగా ఎక్కడో లేదు మన ఈ యొక్క జగన్మాత చర్చిలో మరియ తల్లి వెలసి ఎందరినో ఆకట్టుకుంటుంది, ఎందరికో దేవుని యొక్క దీవెనలు ఆమె అందజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనం విశ్వసించాలి, నమ్మాలి. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని, విశ్వసించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా అనాదరణ చేయడు, ఒట్టి చేతులతో పంపడు. కాబట్టి మనం ఎక్కడికి పోనవసరం. మనము ఇక్కడ ఇదిగో ఇది సాక్షాత్తు దేవుని నిలయము, దేవుని ఆలయము, ఇక్కడ దేవుడు వసిస్తున్నాడు. మరియ తల్లి
జగన్మాతగా మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించాలని ఈరోజు మనం మనల్ని సమర్పించుకుందాం. ఈరోజు రేపు మనం ఈ యొక్క పండుగ చేసుకుంటున్నాము. ఆమెకు తగిన గౌరవాన్ని ఇచ్చి మరి మన యొక్క తలంపులను మన కోరికలను ఆమెకు దేవునికి అర్పిస్తాం. ఆమె ద్వారా భగవంతుడు మన ప్రార్థన ఆలకించి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇంకా మహావృక్షముగా ఒక ఆధ్యాత్మిక కేంద్రముగా అందరికీ నిలయముగా ఆలయముగా ఉండాలని చెప్పేసి మనం ప్రార్థిస్తాం. తల్లి మరియమాత జగన్మాత మనకు తోడుగా ఉండాలని, మీ అందరికీ ఆశీర్వదించాలని, మీ తలంపు నెరవేరాలని చెప్పేసి మనము ఈ యొక్క పూజలో ప్రార్థించుకుంటున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి మన యొక్క విశ్వాసమును వెల్లడి చేస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగా ఈ రోజులలో ఈ రెండవ రోజు మమ్మందరినీ ఇక్కడ చేర్చినందుకు మీకు వేలాది స్తోత్రము స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాము. మీ తల్లిని మాకు తల్లిగా అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి. ఇదిగా తల్లి ద్వారా మేము మా యొక్క అవసరాలను మా కోరికలు మీకు సమర్పిస్తున్నాము. మా దేశమును దీవించండి, మా దేశమును దేశ నాయకులను దీవించండి. మా దేశంలో శాంతి సంతోషము మత సామరస్యం వెలుసుగా దీవించండి. అందరూ ప్రజలలో సాంఘిక ప్రశాంతతతోనూ స్నేహంతోనూ సహోదర భావంతోనూ కలిసిమెలిసి జీవించినట్లు ఆస్వాదించండి. మాకు వర్షాన్ని అనుగ్రహించండి. పాడి పంటకు సమృద్ధిగా పండులాగా దీవించండి. తగిన మా ప్రభు మా రాష్ట్రము మా రాష్ట్ర నాయకులను దీవించండి. మా కడప మిత్రాసనము మా పీఠాధిపతులను గురువులను మఠవాసులను సంఘ పెద్దలందరినీ దీవించండి. ప్రత్యేకంగా ఇదిగో తల్లి మా యొక్క జగన్మాత విచారణను ప్రత్యేకంగా ఆస్వాదించండి. ఇదిగో ప్రభు మా గురువులను ఇక్కడ పనిచేస్తున్న సిస్టర్స్ను మా కమిటీ మెంబర్స్ను భక్తి సంఘాలైన మరీదలను విల్సన్ దీపాలు సంఘాలను సహకరిస్తున్న వారందరినీ యువతి యువకులను దీవించండి. తగిన మా ప్రభువు ప్రత్యేకంగా ఈనాడు ఈ యొక్క మందిరంలో ప్రవేశించి ఈ పూజలో పాల్గొంచిన ప్రతి బిడ్డని కూడా మీకు సమర్పిస్తున్నాను. వీరిని తాకండి, స్వస్థపరచండి, బలపరచండి. మా మనసులో మా శరీరంలో మా తనులన్నీ కూడా మీకు అర్పిస్తున్నాను. మా ఆలోచనలు మా అవసరాలన్నీ కూడా మీకు అర్పిస్తున్నాను. తగిన మా ప్రభువు ఈ బిడ్డలు కావాల్సిన శాంతి సంతోషం ఆయురారోగ్యములను సమాధానం అనిపించండి ప్రభావ. తండ్రి మీరు మరీ తల్లి ద్వారా ప్రార్థిస్తున్నారు. వీరి హృదయంలో ఎన్నో రకాలైన ఆశలతో అవసరములతో కోరికలతో తలంపులతో మీ దరి చేరి ఉన్నారు. వీరి యొక్క వరం ఆలకించండి. మరి తల్లి ద్వారా ఈ బిడ్డలు దీవించండి. 30 60 100 వీరిని ఆశీర్వదించండి. వీరి కష్టాలను పాల్గొనండి, సమస్యలను పాల్గొనండి. వీరి యొక్క అవసరాలను కోరికలు తీర్చి వేడుకుంటున్నాము. దైవం ప్రభావ ప్రత్యేకంగా పూజారంభంలో చదివిన పూజ తలపులన్నీ కూడా వాటి నిమిత్తం మీరు దీవించి ఆస్వాదించండి. ఆ బిడ్డను దీవించండి. పూజను సమర్పించిన వారందరినీ కూడా వారి కుటుంబాలు దీవించండి. మరణించిన వారికి మోక్ష ప్రాప్తిని అనిపించండి. దైవం మా ప్రభావ మరొకసారి మాకు దీన ప్రార్థన ఆలకించండి. తండ్రి ఇదిగో ప్రభావ మేము రేపు రోజున మీ తల్లి జన్మదినాన్ని గొప్పగా కొనియాడబోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు రేపు ఈ వేడుకల్లో పాల్గొనబోయే ప్రతి ఒక్కరిని కూడా ఈ వేడుకల కోసం మంచిగా జరగాలని సహకరించే వారందరినీ, కష్టపడే వారందరినీ దీవించండి. ఆర్థికంగా సహాయం చేసే ధర్మదాతలను దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దగ్గర మా తల్లి ఎలాంగిని మాత ఇదిగో తల్లి మేము మీ శరణు కోరి పరిగెత్తి వచ్చున్నాము. మా యొక్క ప్రార్థన ఆలకించి మీ కుమారుని చేత ప్రార్థించి మాకు దేవుని వరాలను అనుగ్రహాలు చూపించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. దేవునికి చుట్టాలి దీనతతో
సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించున్నాము. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడును గాక. కన్య అయిన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమును భంగము కలిగింపగా ఆమెకు అధిక గౌరవము చేకూర్చును. కావున దుష్ట క్రియల నుండి మమ్మ విముక్తిని గావించి మా ఈ బలి అర్పణను నీకు ప్రీతి ప్రాప్తమునకు కృపజెప్పుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను కనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య మరియ మాత జన్మదినోత్సవం కొనియాడుచున్న మేము ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయించు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూ దిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములన్నిటినూ చేస్తువి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించుతివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించుతివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుతూ దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరమును ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థిస్తూ మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊతయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కార్యములను పరిశుద్ధపరచబడి మారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై చింత
సిద్ధపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలి వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో పాప గారిని, మా పాల్ ప్రకాశ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఈనాడు మీ తెరిచేది మీ బిడ్డలందరినీ విశ్వాసమును ప్రేమయందును పరిపూర్ణను చేయండి. ఉత్తానము అద్భుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరము చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత నీకు మరియు మాకు పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్య జీవనంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనలు మనమందరము భక్తి విశ్వాసంతో జపించడము. పరలోకమందున మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువుకు పిలువబడిన మనం అందరము ధన్యులము. యేసుక్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనము చేర్చును గాక. కథోలిక విశ్వాసులు మాత్రమే దివస ప్రసాదమును స్వీకరించగలరు. మిగతా వారు మీ యొక్క స్థలంలో కూర్చొని ప్రార్థించగలరు. లోక కళ్యాణ
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. నాకు తృప్తి కలిగినట్టు చేయండి. నన్ను కడగండి. నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. మంచి యేసువా, నా ప్రార్థన వినకండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతురుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను గవించినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవవారిని గురించి పూర్వకాలమందు దావీదు దేవుడు దర్శించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నాకరంగమునందు విచారించి తలంపు చేయించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనే సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకొనడానికి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవతరింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మయుల వేరైన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించుచున్నాను. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభువా, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితంగా ఉంచబడండి. మీ పవిత్ర శరీరము తాకడి వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురుపటముచే ముద్రింపబడిన వారి కరములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మిగల ఫలవంతమగునుగాక. వారి పరిచయను పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకంలో వారి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండా చిచ్చగించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పినండి. మా ఇలాపడిన వారిని నిర్వహించినట్లు మామూలను నిర్వహించండి. మాకు శోధనయందు ప్రవేశింపబడిన వారిని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎక్కడనో సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. మరి తల్లి జన్మదిన వేడుకల ఈ 2వ రోజు వచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మన యొక్క మరణాలను ఇచ్చి తల్లి మరి మా ద్వారా మనందరినీ దీవించాలని మన విశ్వాసం, నమ్మిక. ఈ రోజు కోసం చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మన సెంటాన్ సిస్టర్స్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. మదర్ తెరెసా సిస్టర్ మనకు బాగా జరగాలని ప్రార్థించారు.
కమిటీ సభ్యులు మమ్మల్ని పర్యవేక్షించి ఊరేగింపు సక్రమంగా నిర్వర్తించినందుకు మిగతా కార్యక్రమాలను చూసుకున్న వారికి, అదేవిధంగా మంచిగా పాటలు పాడిన కోయిర్ మెంబర్స్కు, కోయిర్ గాయక బృందానికి, తర్వాత జపమాల జపించిన మరీద సభ్యులకు, ఇన్సెంటివ్ వాళ్ళకు, ఒత్తాస పిల్లలకు, ఇంకా సహకరించిన పెద్దలకు, వాలంటీర్స్, ముఖ్యంగా యూత్కు, వీరందరూ కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చెప్పకపోతే ఇవన్నీ దగ్గరగా ఉండి పర్యవేక్షించిన మన సహాయకులు పాత్ర మధు కుమార్ గారికి, బ్రదర్ రాజ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన సహోదరుల, రేపు రోజున మరి తల్లి జన్మదినాన్ని గొప్పగా కొనియాడబోతున్నాము. రేపు చివరి రోజు, ముఖ్యమైన రోజు కాబట్టి మీరందరినీ కూడా సహృదయంతో మరొకసారి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రేపు రోజున సాయంకాలం 6 గంటలకు ఈ రోజున ఆరంభించిన విధంగా జపమాలతో ఊరేగింపు మరి తల్లిని మన యొక్క చర్చి క్యాంపస్లో ఊరేగింపు తీసుకుని వచ్చి తదనంతరము సమిష్టి దివ్యపల్లి పూజ ఉంటుంది. రేపు రోజున మాకు పూజను సమర్పించే గురువులు కడప మీద రాసిన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఎల్ ఆరోగ్యరాజు గారు పూజను సమర్పిస్తారు. అదేవిధంగా దైవ వాక్య పరిచయం చేసే వాళ్ళు పూర్వమామిల డీన్ రెవరెండ్ ఫాదర్ జాల విజయ్ భాస్కర్ గారు, వీటితో పాటు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్, మేత్రాసన ఎంసీ, ఇంకా కొంతమంది గురువులు రాబోతున్నారు. కాబట్టి గొప్పగా మనం ప్రార్థన చేస్తాము. మీరందరూ కూడా సహృదయంగా సకుటుంబ సమేతంగా రావాలని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నాము. మేమందరం కమిటీ మెంబర్స్ మాట్లాడుకొని అందరూ కూడా మంచి విధంగా భోజనాలు ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ విధంగా కూడా ఏర్పాటు చేశాము. అందరూ కూడా సమయానికి వచ్చేసి ఈ పూజలో పూజలు పాల్గొని దేవుని దీవెనను మరీ తల్లి ద్వారా పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము, కోరుతున్నాము. మిగతా వాళ్ళు కూడా తెలియచేయండి. అందరూ కూడా గొప్ప సంఖ్యలో వచ్చి వేడుకలో పాల్గొనాలని ఆశిస్తున్నాము. 400 మంది కూడా భోజన ఏర్పాటు చేశాము. కాబట్టి మంచిగా వచ్చి యొక్క భోజనాలను కాదు కానీ ఈ యొక్క వేడుకలో పాల్గొని జయప్రదం చేసి జగన్మాత దీవెన అందుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి మరొకసారి కోరుతున్నాము. మీరు అందిస్తున్న సహకారానికి ప్రత్యేకంగా వందనాలు. కొంతమంది ఇప్పటికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. రేపు రోజు కూడా ఎక్కువ ఖర్చునే మీకు ఇష్టమైతే, దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే ఈ పండుగ ద్వారా ఆర్థికంగా కూడా సహాయం చేయాలనుకున్న వారు మాకు చేయవచ్చు. మరొకసారి మీ అందరికీ వందనాలు. చివరి ప్రార్థన అందజేస్తున్నారు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరం, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు నీ శ్రీ సభకు ఉద్దీకరించితివి. కన్యైన మరియమ్మతో ఉద్భవ సమస్త లోకములకు ఆశాజనకమును రక్షణ శుభదైవము గనుక నీ శ్రీ సభ ఆనందముతో పొంగునట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో చెల్లించండి. రక్షణకై పరితపి